ఒక్కో వంటకాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తుంటారు కదండీ! నేను కూడా అంతేనండి. ఒకే రకంగా ఎప్పుడు చేయటం కంటే అప్పుడప్పుడు కొంచెం టేస్ట్ మారుస్తూ, ఇంగ్రీడియెంట్స్ మారుస్తూ చేస్తూ ఉంటే ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా ఇంట్రెస్ట్‌గా తింటారు. మనకు కూడా రకరకాలుగా చేసి పెట్టామన్న తృప్తి ఉంటుందండి. ఈరోజైతే కొబ్బరి మామిడికాయతో కొంచెం డిఫరెంట్‌గా పచ్చడి తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు, పల్లీలు, మినపప్పు, మెంతులు, ఒక 3, 4 ఎండుమిర్చిని తుంచి వేస్తున్నాను. అలాగే కొంచెం ధనియాలు, నువ్వులు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక 5, 6 పచ్చిమిర్చి చూడటానికి నా అంతలా ఉన్నాయి కానీ కారం లేవండి. ఇన్ని ఎండుమిర్చి ఇన్ని పచ్చిమిర్చి వేసేస్తుంది అనుకోకండి. ఇప్పుడు వచ్చే మామిడికాయలు కొంచెం ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి చిన్నకాయ కూడా చాలా పుల్లగా ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. ఇదిగో చూసారా ఎంతలా ఉన్నాయో కాయలు. కానీ కారమే లేదండి వేసిన తర్వాత. మీరు కారానికి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే మామిడికాయలో సగం చెక్క మాత్రమే వేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసేసి కొంచెం పసుపు వేసేసి ఇదంతా కూడా వేగిపోయిన తర్వాత బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మనం కొబ్బరి ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక ఫుల్ కాయ అంతా చేస్తున్నాను అనమాట కొబ్బరి. అలాగే ఒక చెక్క మీ పులుపుకు తగ్గట్టుగా మామిడికాయ చెక్క కూడా వేసేసి ఒక 2 నిమిషాలు అలా ఆ వేడి మీద ఫ్రై చేసేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ పోపు అంతా వేసేసి కొంచెం బెల్లం ముక్క, కొబ్బరి మామిడికాయ పచ్చడికి పుల్లగా ఉంటే బాగుండదండి. కొంచెం బెల్లం వేస్తే ఆ పులుపు ఈ తీపి సెట్ అవుతుంది అనమాట. కొంచెం ఉప్పు కూడా టేస్ట్కి సరిపడా వేసేసి ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. వాటర్ పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఎండాకాలంలో కొంచెం కొబ్బరి పచ్చడి వాటర్ పోస్తే స్మెల్ వచ్చేస్తుందండి. మీకు పర్వాలేదు చెల్లిపోతుంది ఒక పూటలో అనుకున్నప్పుడు కొంచెం వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు అన్నీ వేసేసుకొని కొంచెం కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు కొంచెం చితక్కొట్టి వేసేసి ఈ పోపుని ఈ కొబ్బరి పచ్చడిలో కలిపేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కాకుండా దోశలు, ఉప్మాలు, ఇడ్లీలు వాటిలో కూడా నంచేసుకోవచ్చు. ఎండాకాలం అని చెప్పి వాటర్ పోయకపోతే గట్టిగా వస్తుందన్నమాట. మీకు ఇలా గట్టిగా కావాలనుకుంటే గట్టిగా తినచ్చు. వాటర్ పోసుకొని కొంచెం లూజ్గా చేసుకుంటే లూజ్గా మీ ఇష్టం అనమాట. ఇంకా పచ్చడి రుబ్బుకోవటం అనేది ఇంకా మీ ఇష్టం. ఇలాంటి సింపుల్, ఈజీ, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్తో పాటుగా మన ఛానల్లో రకరకాల టెంపుల్ టూర్స్, నోములు, పూజలు, వ్రతాలు అన్నీ కూడా చాలా రకాల కంటెంట్స్ని టచ్ చేస్తూ వీడియోస్ చేస్తూ వస్తున్నానండి. ఈ వీడియో ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియోస్ అన్నీ మీకు తీరిగ్గా ఉన్నప్పుడే ఒకసారి అలా విజిట్ చేసి మన ఛానల్ మీద ఒక కన్ను వేసి వీడియోస్ అన్నీ చూసి బాగున్నాయి ఈ వీడియోస్ అనుకుంటేనే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. చాలా బాగున్నాయి అనుకుంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.